ఓం శ్రీమాత్రే నమ. అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. మంచి అభివృద్ధికి, సర్వ సుఖాలకు, అన్ని శుభాలకు కొడుకులు లేక పుత్రుల ప్రవర్తన, నడవడిక ఎలా ఉండాలో శ్రీ వేమన గారు తన అందమైన పద్యంలో ఇచ్చిన మంచి ఆచరణీయమైన సందేశం ఇప్పుడు చూద్దామా? తల్లికెదురుకొనుట తండ్రికెదురుకొంట, తల్లికెదురుకొనుట తండ్రికెదురుకొంట, అన్నకెదురుకొనుట అరయ మూడు పాతకముల నెరిగి వర్తింపగావలే. విశ్వదాభిరామ వినురవేమ. మనకు తల్లిదండ్రులు దైవంతో సమానమని భావిస్తాం కదా. మాతృదేవో భవ పితృదేవో భవ అని గౌరవించాలని మన పెద్దలు, ఋషులు, పురాణాలు మనకు తెలియజేశాయి కదా. తల్లిదండ్రులు మనకు ముందు పుట్టిన అన్నగారు పూజనీయులని, వారిని ఎదిరించకూడదని వేమన గారు చెప్తున్నారు. తల్లి మాట వినకపోవడం, తండ్రికి ఎదురు తిరగడం, తనకన్నా పెద్దవాడైన అన్నను ధిక్కరించడం, ఈ పనులు చాలా చెడ్డవని, అవి పెద్ద పాపాలే అని, ఈ మూడు పాపాలు చేసేటప్పుడు మంచి చెడు బాగా ఆలోచించి మెలగాలని వేమన గారి భావం. పవిత్రమైన రామాయణానికి వారసులం కదా. తన సవతి తల్లి కైకేయిని కూడా తన తల్లిగానే భావించి రాజ్యాధికారాన్ని వదిలి అడవులకు వెళ్ళిన శ్రీరాముని వారసులం మనం కదా. ఆమె ఆజ్ఞను పాటించి రాముడు రాజ్యాన్ని వదిలి అడవులకు పయనమై వెళ్ళిపోయాడు. అంతేకాదు, శత్రుఘ్నుడు, భరతుడు కూడా తల్లి కైకేయిని నిందిస్తే శ్రీరామునికి కోపం వస్తుందని ఆ ప్రయత్నం మానుకుంటారు కదా. తల్లి విలువ అంత గొప్పదని చాటి చెప్పారు కదా మనకి రామాయణంలో. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. తల్లిదండ్రుల మీద జాలి దయాలేని పుత్రులు పుట్టలోని చదల్లాంటి వారిని, పుడుతూ గిడుతూ ఉంటారని, వారికి ఏ విలువ ఉండదని వేమన గారు చెప్పారు కదా తన ఓ పద్యంలో. శ్రావణ కుమారుళ్ళ తల్లిదండ్రులను గౌరవించాలని చెప్తున్నారు ఈ పద్యం ద్వారా శ్రీ వేమన గారు. వారిని ఎదిరించకూడదని, పాపాలను మూట కట్టుకోకూడదని హెచ్చరిస్తున్నారు. వారిని దైవ సన్నిధులుగా భావించి పూజించాలని వేమన గారు ఈ పద్యం ద్వారా మనకు తెలియచెప్పారు. ఇప్పుడు ఇంకో పద్యం చాలా అద్భుతమైనది. ఇల్లే కదా స్వర్గసీమ అని చాటి చెప్పే వేమన గారి పద్యం విందామా? చక్కని సంసారం ముందు స్వర్గం కూడా దిగదుడిపే అని, దానికి కావలసిన మార్గాలు ఇవే అని చెప్తున్నారు ఈ పద్యం ద్వారా శ్రీ వేమన గారు. చూడండి, పద్యం చదువుతున్నాను. సుగుణవంతురాలు సుధతి అయి ఉండిన, సుగుణవంతురాలు సుధతి అయి ఉండిన, బుద్ధిమంతులకు పుత్రులొప్ప స్వర్గమేటికయ్య సంసారికింకను, స్వర్గమేటికయ్య సంసారికింకను. విశ్వదాభిరామ వినురవేమ. సర్వ సుగుణవతి అయిన భార్య, ఎంతో వివేకవంతులైన పుత్రులు గల ఇల్లే స్వర్గమని, సంసారి అయిన మనుషునకు అదే స్వర్గం వంటిదని, వేరే స్వర్గం అక్కర్లేదని వేమన గారు చక్కని సంసారమే స్వర్గమని ఈ పద్యం ద్వారా చాటి చెప్పారు. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.